రోబో న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రోబో న్యూస్ కి స్వాగతం. విశ్రాంత ఉద్యోగ భవనంలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా జరిపిన విశ్రాంత ఉద్యోగులు. ఈరోజు శ్రీమతి సావిత్రిబాయి పూలే తొలి మహిళా ఉపాధ్యాయురాలి 194వ జయంతి సందర్భంగా కాగజ్నగర్లోని విశ్రాంత ఉద్యోగ భవనంలో శ్రీమతి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమం నిర్వహించినారు. ఇట్టి కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ శ్రీమతి సావిత్రిబాయి పూలే దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని, అప్పటి కాలంలో ఒక మహిళ ఉపాధ్యాయురాలుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని బాలికలకు చదువు నేర్పడానికి మరియు వారికి న్యాయం చేయడం జరిగిందని కొనియాడారు. ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు జయదేవ అబ్రహం, కార్యదర్శి ఎం. శివప్రసాద్, వైఎస్ఆర్ మూర్తి, బావన్పల్లి నర్సయ్య, ఎం. సుభాష్, కె. పురుషోత్తం, అనువరుద్దీన్, రామయ్య, రాజేంద్ర ప్రసాద్, కె. నర్సయ్య, మార్త సత్యనారాయణ, టి. నర్సింగరావు, సునీల్, పి. అశోక్, చిన్నన్న తదితరుల హాజరు కావడం జరిగింది. హైదరాబాద్లో తలపెట్టిన 1000 గొంతులు లక్షడప్పుల ప్రదర్శన మహాసభను విజయవంతం చేయాలి. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జయశంకర్ జిల్లా భూపాలపల్లి అధ్యక్షులు అంబాల చంద్రమౌళి మాదిగ పిలుపు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం రేగొండ మండల కేంద్రం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. సభ అధ్యక్షులు రేగొండ మండల అధ్యక్షులు సిలువేరు సంపత్ మాదిగ అధ్యక్షత వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అంబాల చంద్రమౌళి మాదిగ గారు, అలాగే ఎంఆర్పీఎస్ కళా బృందం జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్ల ప్రతాప్, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు హాజరై మాట్లాడుతూ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 గొంతుల మహా ప్రదర్శన ఫిబ్రవరి 7న హైదరాబాద్ కేంద్రంగా జరగబోతుందని తెలియజేశారు. దానిని విజయవంతం చేసుకోవడానికి కళాకారుల యాత్ర భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో ఈ నెల 7వ తారీఖున ప్రారంభం కాబోతుందని, దానికి మండలంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుల సంఘాల నాయకులు వర్గీకరణ జరగాలని కోరుకునే ప్రతి బిడ్డ ఇంటికి తాళం వేసి చంకన డప్పు వేసుకుని కళాకారుల సన్నాహక యాత్రకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ సీనియర్ నాయకులు నోముల శ్రీనివాస్ మాదిగ, జిల్లా సీనియర్ నాయకులు మైస రమేష్ మాదిగ, రామ్ రాంచందర్ మాదిగ, కన్నూరి సారయ్య మాదిగ, ఎంఎస్పీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గాజుల భిక్షపతి మాదిగ, ఎంఆర్పీఎస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంతడుపుల సురేష్, ఎంఎస్ఎఫ్ జిల్లా సీనియర్ నాయకులు అంబాల అనిల్ కుమార్ మాదిగ, యువసేన జిల్లా అధ్యక్షులు మంద తిరుపతి మాదిగ, భూపాలపల్లి ఎంఎస్పీ మండల అధ్యక్షులు ఎర్ర భద్రయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ భూపాలపల్లి మండల అధ్యక్షులు చిరుపంగ చంటి మాదిగ, రేగొండ మండల ఉపాధ్యక్షులు మోరే భిక్షపతి, గొరికొత్తపల్లి మండల అధ్యక్షులు బట్టు శ్రీనివాస్ మాదిగ, ఎంఎస్పీ మండల ఇన్ఛార్జి ఈర్ల రాంబాబు మాదిగ, గురికొత్తపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు జూపాక అశోక్ మాదిగ, నిజాంపల్లె గ్రామ కమిటీ అధ్యక్షులు కాడపాక రమేష్ మాదిగ, బొమ్మకంటి భీం రాజు, మొగుళ్లపల్లి మండల సీనియర్ ఇన్ఛార్జి జీడి సంపత్, సీనియర్ నాయకులు మాదిగ రొంటాల రాజకుమార్ మాదిగ, రేగొండ మండల నాయకులు కొండమల్ల విష్ణు మాదిగ, గజ్జి రాజయ్య మాదిగ, బోట్ల రమేష్ మాదిగ, కన్నం పోచయ్య మాదిగ, శిలపాక భద్రయ్య మాదిగ మరియు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కొటపల్లి మండలం బోరంపల్లి మనువాదుల కుట్రల నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. బహుజన జ్ఞాన జాతర -5కు సిపిఎం పార్టీ నాయకత్వం. హాజరైన బహుజన నాయకులు. కోటపల్లి మండలం బోరంపల్లి జరుగుతున్న బహుజన జ్ఞాన జాతర 5కు సంఖ్య రవి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి హాజరై బహుజనుల జ్ఞాన జాతర మహనీయుల ఫోటోలు భీమ కోరేగావ్ స్తూపం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మహనీయులు ఆలోచనతో, స్ఫూర్తితో ప్రజలందరూ అభివృద్ధి వైపు ఆలోచించాలని, మూఢనమ్మకాలకు, మూడు ఆచార్లకు దూరంగా జ్ఞానవంతులు కావాలని, మహనీయుల ఆలోచన విధానాన్ని పఠనం చేయాలని, వాళ్ల స్ఫూర్తిని మరింత ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లి ప్రజలందరూ చైతన్యవంతం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బోడెంకి చందు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, సిపిఎం నాయకులు పాయిరాల రాములు, చంద్రన్న, బహుజన నాయకులు బొసిక మల్లేష్, శిరీష, శ్రేష్ఠ, తిరుమల రాజ్,